See, in the lives of every one of us, every day we face so many problems and troubles in our lives. మనందరి జీవితాల్లో గమనించండి, ప్రతిరోజు కూడా ఎన్నో కష్టాలు సమస్యలు గుండా మనం ఎదుర్కొంటూ ఉంటాం. Especially my sisters, you will start crying. ప్రత్యేకంగా మన సహోదరులైతే ఏడుస్తూ ప్రారంభిస్తారు. This has happened in my life. ఆ జీవితం ఇలాగే జరిగింది. What shall I do? నేనేం చేయాలి? What shall I do? నేనేం చేయాలి? They'll start crying. అలా ఏడుస్తూ ఉంటారు. They are not able to bear everything. నేను అన్నిటిని భరించలేకపోతున్నాను అని. But young people అయితే యవన బిడ్డలారా, and the old people also, పెద్ద వయసులో ఉన్నవారులారా, put your complete trust upon the Lord. మీ సంపూర్ణ నిరీక్షణ దేవుని మీద ఉంచండి. My precious brothers and sisters, నా అమూల్యమైన సోదర సోదరీలారా, if you read the word of God, Bible, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పఠించినట్లయితే you will come across many truths in the Bible. అనేక సత్యాలను దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతాం. When you follow these truths carefully in your life, శ్రద్ధ కలిగి మీ జీవితంలో ఈ సత్యాలు మీరు అనుసరించినట్లయితే easily you can walk with the Lord and talk with the Lord, and you can have a communion with the Lord. సులభంగా మీరు ప్రభువుతో నడవచ్చు, మాట్లాడవచ్చు, సహవాస బంధాన్ని కలిగి ఉండవచ్చు. And today also we are going to speak about the truth which is in the Bible. ఈ రోజు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఒక సత్యాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. If we read Proverbs 3, 5 and 6. సామెతల గ్రంథము 3, 5, 6 వచనాలు. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him, and he shall direct your paths. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనంలో వ్రాయబడింది. So my precious brothers and sisters, కనుక అమూల్య సోదర సోదరీలారా, we have to read the word of God daily to follow the ways of the Lord. దేవుని మార్గాలు వెంబడించడం కోసం ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవాల్సి ఉంటుంది. And today we see that we have to trust in the Lord. దేవుని యందు నిరీక్షణ ఉంచుకోవాలనే సంగతి ఈ రోజు మనం చూస్తున్నాం. Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. And lean not on your own నీ understanding. స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. And the Lord Jesus Christ himself will lead you beautifully. ప్రభువైన యేసయ్య స్వయంగా అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తారు. I don't know how many of you can understand that, and how many of you are putting your trust upon God with all your heart and receiving God's blessings. మీలో ఎంతమంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని దేవుని మీద నిరీక్షణ నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలరో నాకు తెలియదు, కానీ We are going to see some examples from the word of God, those who have followed God, putting all the trust upon him. సంపూర్ణమైన నిరీక్షణ దేవుని మీద నుంచి దేవుని అనుసరించి దీవించిన వారి జీవితాలను మనము గమనించబోతున్నాం. David was a man of God. దావీదు దైవజనుడై ఉన్నారు. From his childhood onwards, he sought God diligently. అతని యొక్క బాల్యము నుండి బహు శ్రద్ధగా దేవుని వెతికి ఉన్నవాడై ఉన్నాడు. David says in Psalm 62 verses 6 and 7, 62వ కీర్తన 6-7 వచనాలు దావీదు ఏమని అంటున్నారంటే, he put his complete trust upon God. తన సంపూర్ణ నిరీక్షణ దేవుని మీద ఉంచారు. In many places he says, God is my rock. అనేక సందర్భాల్లో దేవుడే నా ఆశ్రయ దుర్గము అంటున్నాడు. He is my rock. ఆయనే నాకు బండ అయ్యున్నాడు. He is my only rock and salvation. నా యొక్క రక్షణ దుర్గము కూడా ఆయన మాత్రమే అంటున్నాడు. And he is my defense. ఆయనే నా కోట అంటున్నాడు. That's why I will never be moved. అందుచేత నేను ఎప్పటికీ కదల్చబడను అంటున్నాడు. To receive this blessing, what did he do? ఇటువంటి ఆశీర్వాదం స్వీకరించడానికి అతను ఏం చేశాడు? If you read Psalm 16 verse 8, 16వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, he says, I always look to the Lord. ఆయన అంటున్నారు, ఎల్లవేళలా నా గురి యెహోవా యందు నిలుపుచున్నాను. I am keeping the Lord always before me. ఎల్లవేళలా ప్రభువును నా ఎదురుగా ఉంచుకొనుచున్నాను. He is at my right hand. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నారు. That's why I will never be moved. అందుచేత నేను కదల్చబడను అంటున్నాడు. See, in the lives of every one of us, every day we face so many problems and troubles in our lives. మనందరి జీవితాల్లో గమనించండి, ప్రతిరోజు కూడా ఎన్నో కష్టాలు సమస్యలు గుండా మనం ఎదుర్కొంటూ ఉంటాం. Especially my sisters, you will start crying. ప్రత్యేకంగా మన సహోదరులైతే ఏడుస్తూ ప్రారంభిస్తారు. This has happened in my నా life. జీవితం ఇలాగే జరిగింది. What shall I do? నేనేం చేయాలి? What shall I do? నేనేం చేయాలి?
they'll start crying. అలా ఏడుస్తూ ఉంటారు. They are not able to bear everything. నేను అన్నిటినీ భరించలేకపోతున్నాను అని. But you know what David did? అయితే దావీదు ఏం చేస్తారో తెలుసా? He had God before him always. ఎల్లవెల్ల దేవుని తన ఎదురుగా కలిగి ఉన్నారు. That's why he was looking into him. అందుకే ఆయన వైపు చూస్తూ ఉన్నారు. Nothing could move him. ఏది అతన్ని కదల్చలేదు. He was very happy and all the time singing songs for the glory of God. ఎల్లవెల్ల దేవుని మహిమ కోసమై పాటలు పాడుతూ ఉన్నాడు. In his life a terrible thing happened once. ఆయన జీవితంలో ఒక భయంకరమైన సంగతి ఒకసారి జరిగింది. Once he was taking food for his brothers. ఒకసారి సోదరుల కోసమై భోజన పదార్థాలను తీసుకువెళ్తూ ఉన్నాడు. Israelites were fighting with Philistines. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో పోట్లాడుతూ ఉన్నారు. And his brothers were there to fight with the other Philistines. శత్రు సైన్యం ఫిలిస్తీన్లతో పోరాడడానికి సోదరులు అక్కడ ఉన్నారు. So the father said, take food for your brother. కనుక తండ్రి గారు సోదరులకు భోజన పదార్థాలు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉన్నాడు. David was a young boy. దావీదేమో యవనస్తుడు. When he saw the crowd, ఆ జనసమూహాన్ని చూడగానే he was watching everything. అన్ని గమనిస్తూ ఉన్నాడు. And there came a giant, a tall man, Goliath. అక్కడ చాలా పొడవైన రాక్షసుని వంటి గొలియాతు అనబడే వ్యక్తి వచ్చాడు. He was making fun of the God of Israel. ఇజ్రాయేలు దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్లుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. He defied the armies of the Israel army. యెహోవా సైన్యములను అతను కించపరుస్తూ మాట్లాడుతున్నట్టుగా దావీదు ఆలకించాడు. Even though David was a young boy, దావీదు వయసులో చిన్న వయసులో ఉన్నవాడైనప్పటికీ within his heart he said, తన అంతరంగంలో అనుకుంటూ ఉన్నాడు, how can he speak against my God? నా దేవునికి విరోధంగా అతను ఎలా మాట్లాడగలడు? Against the God of Israel? ఇజ్రాయేలు దేవునికి విరోధంగా ఎలా మాట్లాడగలడు? How can he speak like that? ఎలా అట్లా మాట్లాడతాడు అసలు? Oh, he said, let me fight with him. అతను అనుకున్నాడు కదా, నేనే వెళ్ళి యుద్ధం చేసేస్తాను అనుకుంటున్నాడు. He went and told King Saul, వెళ్ళి రాజైన సౌలుకు చెప్పాడు, allow me to fight with this man. యుద్ధం చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. Easily I will win him over. సులభంగా నేను గెలిచేస్తాను అంటున్నాడు. You know what King Saul said? రాజైన సౌలు ఏమన్నాడో తెలుసా? If you read 1 Samuel chapter 17 verses 36 and 37, మొదటి సమూయేలు 17:37, 36 ఈ వచనాలు మనం గమనించినట్లయితే, King Saul said, you are a young man, నువ్వు చిన్నవాడివి, but this Goliath is a man, he is a giant. కానీ గొలియాతు చాలా రాక్షసుని వంటి యోధుడై ఉన్నాడు. You cannot fight with him. నీవాయనతో పోరాడలేవు. But you know what David said? అదే దావీదేం చెప్పారో తెలుసా? Putting all his trust upon him. తన నిరీక్షణ అంతయు ఆయన మీదే ఉంచి He said, ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు, once while I was keeping my father's sheep, ఒక పర్యాయం నా తండ్రి గారి యొక్క మందలు నేను కాస్తూ ఉండగా there came a lion ఒక సింహం వచ్చింది and a bear. ఎలుగుబంటి వచ్చింది. He was able to save himself from the paws of the lion and the bear. ఆ సింహం యొక్క ఎలుగుబంటి యొక్క దవడల నుంచి ఆ బలం నుంచి తప్పించుకోగలిగాడు. Now the same God is with me. ఇప్పుడు అదే దేవుడు నాతో కూడా ఉన్నాడు. I am putting all my trust upon him. నా సంపూర్ణ నిరీక్షణ ఆయన మీద He ఉంచుతున్నాను. is with me. నాకు ఇవ్వండి. He is with me at ఆయన all నాతో times. ఎల్ల వేళలా కూడా ఉండి ఉన్నారు. Young people, you may say, oh, I don't have anybody to love me. నా యవన బిడ్డలారా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరనుకుంటున్నారా? Nobody is there in my life. ఎవరు నా జీవితంలో లేరనుకుంటున్నారా? But young people అయితే యవన బిడ్డలారా, and the old people also, పెద్ద వయసులో ఉన్నవారు put your complete trust upon the Lord. మీ సంపూర్ణ నిరీక్షణ దేవుని మీద Whatever ఉంచండి. may be the situation, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ when God is with you, దేవుడు మీతో కూడా ఉన్నప్పుడు who can be against మీకు you? విరోధంగా ఎవడుంటారు? Who can be against మీకు you? విరోధంగా ఎవరుంటారు? There's a beautiful song అద్భుతమైన కీర్తన ఉంది. which says, ఆ పాట భావం ఏంటంటే, trust in the Lord and don't ఏ despair. మాత్రము ప్రభువునందు నిరీక్షణ ఉంచి నిరాశపడకండి. Trust in the Lord and don't despair. He is a friend so true. No matter what your troubles are, Jesus will see you through. Sing when the day is bright. Sing through the darkest night. Every day, all the way, let us sing, sing, sing. Beautiful song, isn't it? Very meaningful. అద్భుతమైన భావం ఉన్న పాట కదా అండి.
Don't despair. నిరాశ చెందవద్దండి, Don't be discouraged. నిరుత్సాహపడవద్దండి. How can I meet that wretched person? అయ్యో ఆ దుష్టుని నేను ఎలా సంధించగలను? Today I have an interview. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంది కదా, I have to get the job. నాకు ఉద్యోగం రావాల్సి ఉన్నది. How to face the interview? ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి? How to face the examination? పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి? How to face this situation? ఈ పరిస్థితిని ఎలా You may ఎదుర్కోవాలి? be worried. విచారిస్తున్నారేమో, You may be worried. విచారిస్తున్నారేమో. But this song says, కానీ ఈ పాట don't చెప్తోంది, despair. నిరుత్సాహం Don't చెందవద్దు, despair. నిరాశ Trust చెందవద్దు. in the Lord. దేవుని యందు నిరీక్షణ No matter ఉంచండి. what your troubles are. మీ సమస్యలు ఏవైనప్పటికీ సరే, Jesus, if He is with you, యేసు మీతో కూడా ఉన్నట్లయితే He will see you through. ఆయన అందులో గుండా మిమ్మల్ని నడిపిస్తారు. So, కనుక when the day is bright ఆ యొక్క రోజు ప్రకాశవంతంగా and ఉన్నప్పుడు, through the darkest night, అంధకారవంతమైన రాత్రిగా ఉండి ఉన్నప్పుడు కూడా, every day, ప్రతిరోజు కూడా, ప్రతిరోజు at కూడా, all circumstances, అన్ని పరిస్థితుల్లో కూడా, all the way, ఎల్ల వేళలా కూడా let us sing and sing. మనం పాడుతూనే David ఉందాము. was ready to face the giant Goliath. కనుక దావీదు గొప్ప యోధుని ఎదుర్కోవడానికి, గొలియాతుని ఎదుర్కోవడానికి సిద్ధంగా He ఉన్నాడు. had only stones in his hand. తన చేతిలో రాళ్ళు మాత్రమే ఉన్నాయి. And what happened? ఏం జరిగింది? Just a stone. ఒక్క రాయి, Just a stone. కేవలం రాయి. That Goliath thought, he's a young గొలియాతు man. అనుకున్నాడు, వీడు చిన్నవాడు కదా, Easily I can kill him. సులభంగా అతన్ని చంపేద్దాం అనుకుని అన్నాడు. Easily I can kill him. సులభంగా అతన్ని చంపేస్తాను అనుకున్నాడు గొలియాతు. When you put your trust upon God, కానీ మీ నిరీక్షణ దేవుని మీద ఉంచినప్పుడు what will happen? ఏం జరుగుతోంది? Hallelujah. హల్లెలూయా. The Lord will come before you to fight with you. మీకు విరోధంగా ఉన్నవానితో పోరాడని ప్రభు మీ ఎదురుగా If వచ్చేస్తారు. you read Psalm 23 verse 4, 23వ కీర్తన 4వ వచనాన్ని మీరు చదివినట్లయితే there we see like this. అక్కడి రీతిగా మనం I చూడగలుగుతాం. fear no evil. ఏ దుష్టత్వానికి I fear భయపడను, no evil. ఏ కీడుకి The భయపడను. Lord is with me ప్రభు నాతో కూడా and ఉన్నారు, He is in me. ఆయన నాలో ఉన్నారు, He will fight for me. ఆయన నా కోసం When you పోరాడతారు. have such problem hereafter, అటువంటి సమస్యలకు మీద మీ జీవితంలో వచ్చి ఉన్నప్పుడు put your complete trust upon God. మీ పరిపూర్ణ నిరీక్షణ దేవుని మీదే మీరు You ఉంచగలగాలి. will fear no evil అప్పుడు ఏ అపాయానికి మీరు because the భయపడరు, Lord will be with you. ఎందుకంటే ప్రభు మీతో కూడా ఉన్నాడు. David writes, దేవుడు రాస్తున్నాడు, your rod and your staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను Yes, ఆదరించును. he was able to kill the giant instead of giant killing this little boy David. అవునండి, యోధుడైన వాడు చిన్నవాడిని చంపడానికి బదులుగా చిన్నవాడిని దావీదు యోధుడైన గొలియాతుని In చంపేశాడు. your life also you may be facing such problems. మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారేమో. The problem may be a big one. సమస్య చాలా పెద్దదైతే అయి ఉండవచ్చును. Even today you might have come with so many problems in your ఈ life. రోజు కూడా మీ జీవితంలో అనేకమైన సమస్యలతో మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఉండవచ్చు. When we got married in the year 1959, 1959వ సంవత్సరంలో మాకు వివాహం అయినప్పుడు 10 years passed by without any problem. ఏ సమస్య లేకుండా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 1969 came. 1969 వచ్చింది. Suddenly the doctor said, అకస్మాత్తుగా వైద్యులు చెప్పారు, your husband is going to die. నీ భర్త చనిపోయే పరిస్థితి అని చెప్పారు. He's having the bronchitis problem. అతనికి ఛాతీ సంబంధమైన వ్యాధులు వచ్చాయని చెప్పారు. Both lungs are eaten up. 2 ఊపిరితిత్తులు కొరికివేయబడ్డట్టుగా ఉన్నాయి అని చెప్పారు. Any moment he will die. ఏ క్షణంలోనైనా చనిపోతారని చెప్పారు. And when I heard that, నేను ఆ మాట వినగానే I never knew what to do. ఏం చేయాలో తోచలేదు. My husband also said, నా భర్త గారు కూడా అన్నారు, yes, I am going to die. అవును నేను ఇక But చనిపోబోతున్నాను. the Lord who was with me and leading me so far will lead you also. ఇప్పటి వరకు నాతో కూడా నడిపించిన ప్రభు నిన్ను కూడా నడిపిస్తారు అన్నట్టుగా And I చెప్పారు. never knew what to do. అయితే ఏం చేయాలో నాకు తోచలేదు. I just went into the room, నేను గదిలోనికి వెళ్ళాను, knelt down before God, ప్రభుతో కూడా చెప్పాను, cried out before Him, ఆయన ముందు మొర్ర పెట్టాను. Father, తండ్రి, you are my only trust. నీవే నా ఏకైక నిరీక్షణ, You are my only hope. నీవే నా ఏకైక నిరీక్షణ. I don't know what to do. ఏం చేయాలో తోచడం లేదు. Save my husband's life. నా భర్త ప్రాణాన్ని కాపాడండి, Heal him. ఆయన్ని స్వస్థపరచండి, Do a miracle. అద్భుతమును జరిగించండి. We have a God who will speak to you. చూడండి, మనతో మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Whenever I go through problem, నేను ఎప్పుడైనా సమస్యల గుండా వెళ్ళి when ఉన్నప్పుడు, I wait at the feet of God, దేవుని పాదముల చేత వేచి ఉన్నప్పుడు He'll come and talk to me.
ఆయన వచ్చి నాతో మాట్లాడతారు. And he talked to me that day also. ఆ రోజున కూడా ఆయన నాతో మాట్లాడారు. ఆయన చెప్పారు, Your husband will not నీ die. భర్త మరణించరు, Your husband will నీ live. భర్త జీవిస్తాడు. Doctors may say so many things, డాక్టర్లు ఎన్నో చెప్పి ఉండవచ్చును, but he will live. కానీ అతను And జీవిస్తాడు. in the days to come or in the months to come, రాబోతున్న రోజుల్లో లేక నెలల్లో I will open the open air. నేను బహిరంగ సభలకు అవకాశం Till then he ఇస్తాను. was preaching in the churches only. అప్పటి వరకు సంఘాల్లో మాత్రమే ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. He said, I am going to open the open air. దేవుడు చెప్పాడు, బహిరంగ సభల అవకాశాన్ని ఇస్తాను. Your husband is going to preach in that open air meetings. నీ భర్త బహిరంగ సభల్లో సమావేశాల్లో వాక్యాన్ని బోధించనై ఉన్నారు. Yes, the Lord spoke to me. అవును, ప్రభు నాతో మాట్లాడారు. You look to God. That's all you have to do. మీరు చేయవలసిందల్లా ప్రభు వైపు చూడడం మాత్రమే. When you are going through trouble, మీరు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు don't put your trust upon any man or మీ woman. నిరీక్షణ ఏ పురుషుని మీద స్త్రీ మీద ఉంచవద్దు. Go to your prayer room. మీ ప్రార్థనా గదికి వెళ్ళండి. If you don't have a prayer room, ప్రార్థనా గది లేకపోతే go to a corner of your house మీ ఇంట్లోనే ఒక మూల భాగానికి వెళ్ళండి. and look to the Lord దేవుని వైపు చూడండి. and tell him your problem. ఆయనతో మీ సమస్యలు చెప్పండి. Father, తండ్రి, I believe only in you, O Father. ఓ తండ్రి, కేవలం నీ మీదే I am నమ్మిక. putting my trust upon you only. నా నిరీక్షణ కేవలం నీ మీదే ఉంచుతున్నాను. Help me, నాకు Father. సహాయం చేయండి తండ్రి. Surely he'll help you. నిశ్చయంగా ఆయన సహాయం చేస్తారు. You can hear his మీరు voice ఆయన స్వరాన్ని ఆలకించవచ్చును. and he will talk to ఆయన you. మీతో మాట్లాడతారు. Yes, my brothers and sisters. అవును సోదర సోదరులరా, And you can walk with him and talk with him. మీరు ఆయనతో నడవచ్చును, మాట్లాడవచ్చును. If you have your trust upon him. నిరీక్షణ ఆయన మీద ఉంచితే. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజల కన్నీటిని తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.